కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిరంతరం ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో మన అందరి అభిమాన నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు నేను చూసుకుంటానని మన అందరికీ కూడా భరోసా ఇస్తున్నటువంటి ఒకే ఒక్కడు రేపు రాబోతున్నటువంటి కాలానికి కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి సైకిల్ మీద రేపు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా పసుపు సైనికులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఇచ్చాపురం నియోజకవర్గం రాష్ట్రానికే శుభసూచకం। అటువంటి ఈ నియోజకవర్గంలో మనమందరం కూడా పట్టుబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి। మన కోసం కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి। 5 సంవత్సరాలు కష్టపడి మన కోసం పనిచేశారు। 2014 నుంచి మనం చూసుకుంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంలో, అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రంలో, దిక్కు లేనటువంటి రాష్ట్రానికి తానే అన్నయ్య కష్టాలన్నీ ఆయనే భరించాడు, అవమానాలు వచ్చినా ఆయనే భరించాడు। ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తానని అద్భుతమైనటువంటి పథకాలతో దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరగనటువంటి విధంగా సంక్షేమంలో అభివృద్ధిలో నంబర్ 1 రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిచేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తున్నారు। పెన్షన్లు 200 రూపాయల్ని 2000 రూపాయలు చేశారు। పసుపు కుంకుమ కార్యక్రమం అమలు చేశారు। పవిత్రమైనటువంటి పసుపు కుంకుమ కార్యక్రమాలు మన అందరి ఆడపడుచుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం 20,000 రూపాయలు ఏ ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా ఆడపడుచులకు ఇవ్వలేదు। కానీ మన అందరి భవిష్యత్తు కోసం 20,000 రూపాయలు పసుపు కుంకుమ ద్వారా అందజేశారు। చంద్రన్న భీమా అని భరోసా ఇస్తున్నారు। పెళ్లి కానుకని చెప్పి ఆడపిల్లలకి పెళ్లి చేయిస్తున్నారు। పండగ పూట కానుకలు ఇస్తున్నారు। గ్రామాలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు। అటువంటి మన అందరికీ కూడా భరోసా ఇస్తున్నటువంటి నాయకుడికి రేపు మనం అందరం కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను। ఎందుకనంటే మీరందరూ కూడా గమనించండి, మనకి ఒక దెబ్బ తగిలితే మనం పసుపు రాస్తాం, ఎందుకంటే క్రిములు చేరకూడదని। అందుకే రాష్ట్రానికి కూడా పసుపు రాయండి, క్రిమినల్స్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు। క్యారెక్టర్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, క్యాలిబర్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసం, మాలాంటి యువకుల తాలూకా భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది। ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి। మనం తెలంగాణతో, మద్రాసుతో, కర్ణాటకతో, వివిధ రాష్ట్రాలతో మనం పోటీ పడాలి। అటువంటి పోటీ పడేటటువంటి శక్తి కావాలనంటే దూరదృష్టితో ఆలోచించేటటువంటి నాయకుడు కావాలి। జైళ్ళ చుట్టూ తిరిగే నాయకుడు కావాలా, కోర్టుల చుట్టూ తిరిగే నాయకుడు కావాలా, 31 కేసులు ఉన్నటువంటి ముద్దాయి మనకు కావాలా, లేకపోతే 40 సంవత్సరాల అనుభవం ఉండి ఈ రోజు మన కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి నాయకుడు కావాలా, తేల్చుకోండి అని మరొకసారి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను। ఆ నాయకుడిని బలోపేతం చేయనందుకు స్థానికంగా మేము పోటీ చేస్తున్నాం। ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎందాలం అశోక్ బాబు గారు యువకుడు, డాక్టర్ చదువుకున్నాడు, అయినా ప్రజాసేవలో నిమిత్తమై ఈ యొక్క ప్రాంతానికి చక్కనైనటువంటి సేవలు అందించాడు। అదే రకంగా ఎర్రన్నాయుడు గారు వారసుడిగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో 2014లో ఎంపీగా పోటీ చేశాను। మీరందరూ కూడా ఢిల్లీకి పంపించారు। ఢిల్లీలో శ్రీకాకుళం పౌరుషాన్ని వినిపించాను। ఎంతటి పెద్దవాడైనా సరే మోసం చేస్తే ఈ ఆంధ్ర జాతి ఊరుకోదని ఢిల్లీలో కూడా మన వాణిని వినిపించి తెలుగుదేశం పార్టీ తాలూకా సత్తాని మనం చూపించాం। అదే చరిత్రని కొనసాగించమంటున్నాం। ఇచ్చాపురం నియోజకవర్గానికి జోడెద్దు బండిలాగా నేను అశోక్ గారు ఇద్దరం కలిసి పనిచేస్తాం। ఈ బండి మీద ఎంతమంది ఎక్కినా పర్వాలేదు, మా భుజాలు అరిగిపోయినా పర్వాలేదు, ఇచ్చాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమిద్దరం కూడా అనుక్షణం కూడా పాటుపడతాం। మాకున్నటువంటి ధైర్యం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టమైన పనైనా, అసాధ్యమైనటువంటి పనైనా కొండల్ని పిండి చేసి అది చేసేటటువంటి సత్తా మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన ధైర్యాన్ని మా ధైర్యంగా చేసుకొని మీ అందరికీ కూడా హామీలు ఇస్తున్నాం। ఒకే ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి, శ్రీకాకుళం జిల్లాని, ఉద్దాన ప్రాంతాన్ని అతలాకుతలం చేసినటువంటి తిత్లీ తుఫాను సైతం మనల్ని భయపెట్టినటువంటి పరిస్థితులు ఉంటే మనకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే మన దగ్గరికి వచ్చారు, మన పరిస్థితులను తెలుసుకున్నారు, మనకు అండగా నిలిచారు, ధైర్యాన్ని ఇచ్చారు। తిత్లీయే కాదు, ఎంతటి పెద్ద తుఫాను వచ్చినా సరే మీకు నేనున్నాను, చంద్రన్న మీకు అండగా ఉంటాడని పదే పదే మనకి చెప్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా 25 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు। అటువంటి
నాయకుడు వెంట మనం అందరం కూడా నిలబడాలి. మీరే ఆలోచించండి. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు గారు పక్క జిల్లాలోనే ఉన్నారు. ఒక్క అడుగు వేస్తే మన జిల్లా రావచ్చు, మన ప్రజల్ని కలవచ్చు, మన బాధలు తెలుసుకోవచ్చు. ఆ రోజు వచ్చారా అని మరొకసారి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు అడుగుతున్నాను. ఎక్కడైనా కనబడ్డారా? మన గ్రామాలు వచ్చారా? మన మత్స్యకారుల్ని కలిసారా? మన రైతుల్ని కలిసారా? మన ఆడపడుచుల్ని కలిసారా? మన యువకుల తాలూకా సమస్యలు తెలుసుకున్నారా అని అంటున్నాను. ఆ రోజు మనం కనబడలేదు. కానీ ఈ రోజు ఓట్లు కావాలి, చేతుల్లో డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. ఎంత మీరు డబ్బులు పెట్టుకున్నా, ఎంతమంది నాయకుల్ని మీరు ఆశ చూపించి లొంగాలని చూసుకున్నా సరే, పతిష్టమైనటువంటి క్యాడర్ ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎంతటి వరకైనా సరే పోరాడేటటువంటి సత్తా ఈ తెలుగు తమ్ముల్లో ఉందనేది మనమందరం కూడా నిరూపించి రాష్ట్రాన్ని మీ అందరికీ కూడా కాపాడమంటున్నాను. రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అందుకే మనకు ఓటేసే హక్కు మనకు లభించింది ఏప్రిల్ 11వ తేదీన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించుకొని దూరదృష్టితో విజ్ఞతతో మీరందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ గెలిపించండి. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మీ ఇచ్చాపురం నియోజకవర్గం మేము సైతం నిల్చున్నామని చెప్పే విధంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని మరొక్కసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడిగా పనిచేస్తున్నారు. నేను ఒక్కరోజు ఆయనతో పనిచేయాలనంటే నాకే అలసట వస్తుంది. 16 గంటలు ఆయనతో ఉన్న తర్వాత ఇప్పటికైనా విరమిస్తారనంటే మరొక 8 గంటలు ఫ్రెష్గా ఆయన పనిచేస్తున్నారు. అటువంటి నాయకుడిని చూస్తే మాకు స్ఫూర్తి వస్తుంది. 20 గంటలు పనిచేస్తున్నారు. యువకుడుగా ఉన్నాం, మరింకెంత పనిచేయొచ్చని మాకు స్ఫూర్తి వస్తుంది. అదే పక్క పార్టీలో మీరు చూడండి, ఫ్యాన్ పార్టీలో, దొంగల పార్టీలో చూడండి, కోడికత్తి పార్టీలో చూడండి. ఆయన నామినేషన్ వేస్తే ఏమనేశారు? నా మీద 31 కేసులు ఉన్నాయని నామినేషన్ వేసుకున్నారు. అటువంటి నాయకుడు పార్టీని లీడ్ చేస్తే కిందనున్నటువంటి నాయకులు ఏ రకంగా స్ఫూర్తి పొందుతారు? మా నాయకుడికే 31 కేసులు ఉన్నాయనంటే నా మీద 10-15 ఉన్నా ఏం పర్వాలేదు, జనాలు ఏమీ అనుకోరని ఆ రకంగా క్రిమినల్ కేసులతో ఉన్నటువంటి వ్యక్తులు అటు ఉన్నారు. కాబట్టి మీ ముందే అన్ని 2 చిత్రాలు కూడా ఉన్నాయి. ఏ చిత్రానికి ఓటు వేస్తారో, ఏ ఒక్క నాయకుడికి ఓటు వేస్తారనేది మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.